కొండంద వెలుకను పట్టినట్టుగా మరి ప్రధానమంత్రి గారు వచ్చి తెలంగాణ ప్రజలకు ఉచిత సలహా ఇచ్చిపోయినాడు. పెట్రోల్ డీజిల్ వాడద్దు, బంగారం కొనొద్దు, విదేశీ పర్యటనలు చేసుకోవద్దు, నూనె తక్కువ వాడు అని చెప్పిండే. చాలా పెద్ద సలహా. మనకు ప్రధానమంత్రి స్థాయిలో అటువంటి సలహాలు రావడం సంతోషకరం. కానీ ఆచరణలో కూడా చూపెట్టాలి. వాళ్ళు కూడా అట్టహాసాలకు పోవద్దు, ఆర్భాటాలకు పోవద్దు అన్నప్పుడు ఈ రోజే నిన్న చెప్పిన దానికి ప్రధానమంత్రి గారు ఇవాళ వారు మోటార్ వాహనాల ర్యాలీ చూస్తే అంటే ఒక పండితుడు ఊర్లో ప్రవచనం చెప్తూ ఎవరు ఎల్లిపాయలు తినద్దన్నారట. వాళ్ళ భార్య కూడా విని అనే ఎల్లిపాయలు తినద్దరని ఇంటి ఎల్లిపాయలు అయిపోతే నేను మందికి చెప్పినా నీకు చెప్పినా అని చెప్పి అన్నట్టుగా మన నరేంద్ర మోడీ గారు ప్రజలందరికీ ఏమో బంగారం కొనద్దంటుండు, అట్టహాసం వద్దంటుండు, వాహనాలు తక్కువ వాడమంటుండు, విద్యుత్ తక్కువ వాడమంటుండు. వారేమో వారి యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నారు. సంతోషం. మీరు చెప్పినవన్నీ తప్పకుండా తెలంగాణ ప్రజలు పాటిస్తారు. ఈ దేశ అభివృద్ధికి సంబంధించి ఈ దేశంలో మరి ప్రధానమంత్రి సమర్థవంతంగా పరిపాలించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకుతారనుకుంటే ఒక ప్రధానమంత్రి గతంలో కరోనా మాదిరిగా కరోనా సపోర్ట్ కొట్టడో దీపం వెలిగించడో చేసే విధంగానైతే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిరో ఇప్పుడు కూడా సమస్యల్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయకుండా మరి వారు బంగారం కొనొద్దను ఇతరాతర చెప్తున్నాడంటే దాన్ని బట్టి వారి పరిపాలన దక్షత అర్థమైపోతా ఉంది.